హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. ఒరేయ్ మన 6 అడుగుల అందగెత్తుకు 60 అడుగులు ఎగ్రం కడితే ఎలాగంతదిరా అదిరిపోద్దురా అలాగంతవా ఎగ్రహం కట్టించాలనుకుంటున్నారా ఆ. మా పొలం పండించండి రా నాకొక్క రూపాయి ఇయ్యక్కర్లేదు ఆ డబ్బులతో విగ్రహం కట్టించేసుకోండి చాలా ముసలి ఆ పొలం పండించే అనుష్క విగ్రహం కట్టేసరికి మాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయా. అలాగంట వేట్రా పోయే ముసలి, ఈ కాలంలో వ్యవసాయం ఏంటే ఎర్రిపోగులుదానా? ఎవలెవులుకో చెప్తున్నాను, ఒక్కలంటే ఒక్కలు కూడా పట్టించుకోవట్లేదు. ఒరే సంతోష, నువ్వన్నా మా పొలం పండించుకోరా బాబా, వాళ్ళకంటే ముందే నువ్వు విగ్రహం ఎట్టేయచ్చా. నీ మాటలు నమ్మి వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించి ఎకరం కట్టాలంటే 40 ఏళ్ళు పట్టద్దే మాకు. ఆ హైటెక్ యుగంలో కూడా అప్పులు పాలైపోయే వ్యవసాయం ఎందుకే, ఆత్మహత్య చేసుకోవడానిక? దీని పేరు కోళ్ళు లెచ్చమ్మండి. కొరియాలో కిమ్ముకైనా భయపడిన వాళ్ళు ఉంటారేమో కానీ మా ఊర్లో ఇది కనమాటదంటే ఎంతటోడికైనా బట్ట తడిసిపోవలసిందే. కావుడు పొలంకి వెళ్తున్నావేట్రా? నా గొర్రెలు కాసింత గట్టట్టుకురారా? నా కర్మకాయలు తెల్లారు దీని గంటలో పడినాయి. శివామని పొలానికి వెళ్తుండే మధ్యలో నీసోనుడేటే. అయినా నా పేరు రాముడే, కాముడు కాదు. మాకు తెలదు. అయినా ఎత్తరం బట్టి మొక్క, ప్రవర్తన బట్టి పేరు ఉంటాయిరా. నీ గండడా అన్నానా, గాడిది కొడక అన్నానా? అనా కోపం అయిపోతున్నావు. ఆ సరుగుడి తోటలో సుజాతను వాడి సరసాలు నీ పెళ్ళని చెప్తానా ఏంటి? వాళ్ళు పెద్దమ్మ నా పెళ్ళాన్ని చెప్పకే నా ప్రాణాలు తీసేద్ది. పెద్దమ్మ గొర్రెలకి గడ్డేటే, కోళ్ళకి మేత కూడా తెస్తానులే. అలా రారా దారికి, ఈ కోళ్ళచ్చం దగ్గర నీ కుయ్యలు వెళ్ళరా. అమ్మో, కరోనాతో కాపురమైనా చేయొచ్చు గాని ఈ కోళ్ళ చెమ్మ కంట్లో మాత్రం పడకూడదమ్మో. మమ్మీ, నీ వల్ల ఈ విలేజ్ లో ఎడ్డెత్తుకొని తిరగలేకపోతున్నానే. చాలా ప్రాబ్లం అవుతున్నది. నీ ఇంగిలి పిసి ఎంగిలి కాకులు ఎత్తుకెళ్ళా రేకులు రంపలా గేటే సోకులు ఎల్లు అడిసేసి తగలడు. తిని ఊరి మీద పడి ఇసాలు తెలుసుకోకపోతే ఇల్లా నగొడుతుంది, నీకు పెళ్ళ నగవుతుంది. ఒరే 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 రాముడు, రాముడు నా పొలం కూడా కొంచెం దున్ని పెట్టరా. నేనే వంటరోడ్ని, నా దుక్కే దిక్కులేదు. అయినా నీ పొలం ఏమన్నా పొలం పక్కన ఉందా ఏటే? అలా అనకరా రాము, డబ్బులు ఇస్తానురా. అన్నంత కాసుపడితే ఉన్నంత పోయిందని నీ పైసలు కాసుపడితే నా బొడ్లు బీడి బారిపోతాయి. నా బుర్ర తినకే తల్లి, ఎల్లెళ్ళే. పోదే తల్లి, ఈ ఏడాది ఎలాగైనా పండించేస్తాను. ఊరుకోయే అమ్మా అన్నపూర్ణమ్మ, 3 సంవత్సరాల నుండి ఇదే చెప్తున్నా. నీకు చేత కాదు గానీ ఎవరికన్నా అమ్మయ్యే. లేదే, నా పొలాన్ని నేనే సేద్యం చేసేస్తాను. ఎలా చేస్తావే? భర్త పోనాడు, పెద్ద కొడుకును మిలిటరీలో పోగొట్టుకున్నావు. ఉన్న రెండో కొడుకు చిన్నప్పుడే పారిపోయి ఎటుపోనాడో తెలవదు. ఎవరికన్నా అమ్మి పెట్టియే. ఏమమ్మా, నేనంతే అంత యాలనుగుందా నీకు? ఈ చేతులతోనే నిన్ను సాగు చేసి సిరులు పండిస్తాను. మన పేనాలున్నంత వరకు మన పొలం పచ్చగా ఉండాలనే మా ఆయన ఆశయాన్ని నిలబెడతాను. ఏటనుకుంటున్నావా? అయ్య బాబోయ్, కనకం కనకం! ఏటండి? ఏటైంది? ఏటండి? ఏటంటే వేటి తోముకోవడానికి ఇంత మంచి పుల్లలు ఉండగా 10 రూపాయలు పెట్టి పేస్ట్ ఎందుకు కొన్నావా నువ్వు? ఏంటి అందుకే దరిద్రపు సీరియస్ అని చూడొద్దని చెప్పేది. ఎంత చక్క మంత్రి వారి మంచి మాటలు, చాకంటి వారి గొప్ప సూక్తులు విన్నావనుకో, ఏ పూలు ఎంత మంచిదో తెలుస్తుంది నీకు. ఆ ఛానల్లో చూసి కూరలు చేస్తేనే ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, గాడిది గుడ్డైంది, బెల్లం లేదు అంటున్నారు. తమరు నోరు మూసుకొని పని చేసుకోలేరా? ఆ పనే చేస్తున్నాం, మీరు పలకండి. మీరేంటి పొలానికి వెళ్ళకుండా నా ఇంటికి ఎగేసుకొస్తున్నారు? నేనే పిలిచినానండి. ఎందుకండి? ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, 3 ఆడవాళ్ళని పిలిచి అన్నం పెట్టి సీరలెత్తే మొగుడు ఆయుష్ పెరుగుద్దని. ఆయుష్ పెరగడం కాదే, నీతో అరిచి అరిచి ఆయాసం వచ్చి అర్ధాంతరంగా పోయినట్టున్నాను. ఇదిగో చీరలు ఎత్తే సిరిగిపోతాయి, అన్నం పెడితే అరిగిపోద్ది. ఇట్ట కాదు, నేను చెప్తానండు. అరే అది టీరా చెప్తా. ఇంత వార్తలు పెట్టేసినాను అనుకో, కలకాలం గుర్తుండిపోద్ది. పెట్టేనేటి ఉండండి, పెట్టించుకొని పోండి. రే బండదివా, నువ్వు ఏకంగా పని ముగిస్తే అట్లా ఊర్లో పోయి వడ్డీలు వసూలు చేసుకుని అట్నే అన్నపూర్ణమ్మ కలిసి వద్దాం. లేగో ఇందా. అయ్యారండి, అన్నపూర్ణమ్మతో పని ఏంటి? ఏట్లేదురా, ఎలాగైనా సరే మన లాజిక్ తో మ్యాజిక్ చేసేసి
అన్నపూర్ణమ్మ భూమిని లట్టుకుని లాగేసుకుందామని. అదంత ఈజీ కాదండి. ఏ? ఆశ చూసి ఆలోచించి మాట్లాడండి. అడ్డంగా మాట్లాడారు అనుకో అన్నపూర్ణం మరచెంచాతో 6 చెరువులు నీళ్ళు తాగిపించదు. అరే ఈ కన్నబాబు మనసులో ఏది పడదరా. ఒకవేళ పడింది అనుకో అది సాయంత్రానికి మన ఇంట్లో ఉండాల్సిందే. ఆస్తి ఏంటంటే ఎదురుగా కథలు వచ్చిన కనుక మలక్ష్మి తల్లండి. ఆస్తి 5 మైళ్ళు నడిచి ఆయాసపడి ఆ పొలాన్ని పోవటం మీదకి. మరేట్ చేయమంటావు? మా అన్నపూర్ణప్ప అంతే ఎవరు అనుకున్నావు నువ్వు? వరాలు ఇచ్చి ఆదిమాలక్ష్మి తల్లి కాదందు బొమ్మందు. నీ బొల్లి మాట్లాపి నువ్వేనికి వచ్చినావు అది చెప్పు. ఏట్లేదప్ప నువ్వు ఆ పొలంలో పనిచేస్తుంటే నా గుండెకి యూరియా కట్ట కట్టినంత బరువైపోనాది. అసలు నీ భూమి రేట్ ఎంతో చెప్పు, అన్నా పైసలతో సహా ముట్ట చెప్పేస్తాను. దాంతో నువ్వు కాశీకి వెళ్ళొచ్చు, దాన ధర్మాలు చేసుకోవచ్చు, నువ్వు చచ్చేంత వరకు హాయిగా బతికేయచ్చు. ఏదంటావు? భూమి అమ్ముతానని నీతో ఎవరన్నారు చెప్పు. అది ఎవరైనా నాకు చెప్పాలేటి. నువ్వు నా తోడబుట్టు పోయినా తోపుట్టు లాంటిదని. మా బావ బతుకున్న నాళ్ళు ఊరందరికి సేవ చేసినాడు కదేటి. మరి ఆయన పోయినాక ఎవరన్నా నేను పిలిచి పట్టడి పెరుగన్నం పెట్టినారేటి. అయినా నా తెలియగడుతాను నీకెందుకు ఇంత తాపత్రయం? ఎవరున్నారండి వారసులు నీకు? రేపు పొద్దున్న నువ్వు పుట్టుకుని చచ్చిపోనావు అనుకో ఈ భూమి ఎవరికి చెందుద్దా అని ఊరోళ్ళందరూ వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటారు కదేటి. అయ్యా ఊర్లో జనాలు నువ్వు కలిపి బుర్రల బద్దలు కొట్టేసుకున్నా, బట్టలు చింపుకుని రోడ్డు మీద పడిపోయినా, భర్త పోయినంత మాత్రాన ఆయన ఆస్తులు ఆశయాలన్నీ పోతాయా? ఈ ఊరు కోసం నా భర్త చేసిన దాన ధర్మాలన్నీ ఊరికే పోతాయా? ఒరే ఈ దేశం కోసం నా కొడుకు ప్రాణాలే త్యాగం చేసినాడు. పారిపోయిన నా చిన్న కొడుకు తప్పక తిరిగి వస్తాడు. ఈ బీడు పారిపోయిన భూమిలో బంగారు సిరులు పండిస్తాడు, ఊళ్ళో వాళ్ళందరికి పంచుతాడు. ఈలోగా నీలోంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకుమన్నా నేను గుట్టుకుమన్నా. వెళ్ళి ఇంకేటన్నా పని చూసుకోండి. సాగుకు సాయం చేయరు గాని పొలం నిద్రలేపి పళ్ళు దండించుకోవడం అంటే ఇదే. సరే గాని ఇప్పుడు మా అప్ప భూమి రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, నా నల్ల జీలకర్ర మొగ్గ, నా నల్ల జీలకర్ర మొగ్గ. ఇదే డబ్బులు వేసింది. నువ్వు కుష్టివాళ్ళ పాటలు పాడితే ముస్టేక్ ముద్దులు ఎడతారా? కల్లోనైనా అమ్మాయికి పడుద్దురా. ఒరే ఆనందం కలంతా గుర్తొచ్చిందిరా. రేపు నాకు ఒక కళ వచ్చిందిరా. అందులో మన అనుష్కని హీరింగ్ పెట్టి సినిమా తీస్తానమాటరా. అందులో హీరోయిన్ ఎంట్రన్స్ ఉంటదిరా. మబ్బులు చోట నుంచి చందమామలు అలా వస్తా ఉంటది. అవునరా వస్తుంది. అవి తీసుకుందాం సార్. ఈ ఆనందగాడికి అడ్డంగా నచ్చేసిందిరా. ఐ లవ్ యూ చెప్పేయాలి. ఏట్రా అలా చూస్తాను. ఈ ఆనందగాడు వచ్చి ఐ లవ్ యూ చెప్తాడని పోయి చెప్పండి రా. దీనికి ఇడియట్ మూవీలో రవితేజ లాగా డైరెక్ట్ అటాకే బెటర్. వస్తున్నా. నా దగ్గర మీ పోకిరి వేషాలు పోండి. ఐ లవ్ యూ. చల్ హట్. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకు. ఈడియట్ సినిమా నేను 50 సార్లు చూశాను. ఎక్స్ట్రాలు చేసేవనుకో వాళ్ళకి పట్టిన గతే నీకు పడుతుంది. నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే అడ్డంగా పడిపోవడానికి నేనేమైనా అప్పలమ్మనుకున్నావా? అనుష్కాని మైండ్ ఇట్. అనుష్కానా? ఒరే ఆనంద్ ఏదైనా నువ్వు అదృష్టవంతుడిరా. అభిమాన్నటి పేరు గల అమ్మాయి నీకు అర్ధంగిగా దొరికిందంటే ఉదయాన్నే కుక్కతో కాలేజీకి వచ్చేసినావురా. ప్రేమలో పడిపోయాను రా బాబు. ఒరే ఆనంద్ రేపు నీకు 10 రూపాయలు స్ట్రోక్ ఇస్తారా? ఆ వచ్చినోళ్ళు మా కొడుకు కోడల్లో ఉన్నారే. ఈయన మధ్యధర తండ్రి అండి, కానీ ఈయన ఆశయం మాత్రం చాలా పెద్దదండి. ఏమే మన శ్రీరామ్ వస్తున్నాడే. శ్రీరామా ప్రయాణం చేసి బాగా కలిసిపోతున్నారు. పెరట్లో పోయి 2 చెంబులు నీళ్ళు వేసుకొస్తే అందరం కలిసి కూకుని కొద్దిగా కడుపు సవం చేసుకుంటాం. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి నాన్న? పంట ఫలసాయం వేసిన ఎరువుల మీద
పెద్దల ఆరోగ్యాలు పిల్లలు చూపి ప్రేమల మీద ఆధారపడి ఉంటారా? ముడుకులు సలుపని మూల కూకొని లెగని మీ అమ్మ నీ పేరుని పరిగెత్తుకుంటూ వచ్చేసిందిరా. ఆయన మాటలు కేటొచ్చినదిలే బాబు, నాకేటి కాలేదురా అయ్యా. నువ్వు ఊకో, బాగానే ఉన్నాను కదేటి. ఈ సంవత్సరం పంటలు ఎలా ఉన్నాయన్న? కాలు చేతులు సక్క నుండి కాయ కష్టం చేసుకుంటే మా కడుపులకి ఇబ్బంది ఏముండదురా. మీరిక్కడ మేమక్కడ ఎందుకు నాన్న? మాతో పాటు మీరు అమెరికా వచ్చేయచ్చు కదా, అందరూ కలిసే ఉందాం. అవును మామయ్య గారు, మీరింకా ఎన్నాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు? మన పొలం ఎకరానికి 5 కోట్లు పలుకుతుందంటగా. మీరు కూడా మాతో వచ్చేస్తే మా నుంచి దూరంగా ఉన్నామన్న ఫీలింగ్ మీకుండదు కదా. చూడమ్మా, నువ్వు ఊకో అయ్యా, ముందు అన్నం తిన్నాం లేగమ్మా. ఆ, అయితే మామయ్య గారు మీరు మాతో వస్తున్నారుగా? ఇప్పుడు అర్థమైందమ్మా మీ ఫీలింగ్ ఏటో. మీరు అమెరికాని ఎందుకు వచ్చినారు? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఎక్కడ ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తానన్నా భూమితో పాటు ఇంటిని కూడా అమ్మి నీకు సొమ్ములు ఇస్తాను. నా కొడుకు ఈ ఊరి కాకపోయినా ఈ దేశానికి ఉపయోగపడంటే గర్వంగా ఫీల్ అవుతాను. అంతేకాని మన పొలం మీ పరాడు పంచిన చేరుతావంటే అది నా పేనలు పోయేకేరా. ఇదేనా నాన్న మీ చివరి నిర్ణయం? ఆఖరి మాట కూడా అదేరా. సరే, అయితే ఇదే మీ చివరి చూపు కూడా అవుతుంది. రమా, పదం. చెప్పానా నేను వీళ్ళు మారని? మంచిదైంది పిల్లల్ని అక్కడే విడిచి రావడం. అమ్మా ఒరే శ్రీరామ్, వెళ్ళిపోకండమ్మా, వెళ్ళిపోకండమ్మా. ఒరే శ్రీరామ్, నా మాట వినరా, మీ అయినా అర్థం చేసుకోరా. ఏంటమ్మా అర్థం చేసుకునేది? ఆయన నన్ను అర్థం చేసుకున్నాడా? ఈయనకి నాకన్నా ఈ దేశం ఈ ఊరోళ్ళే గొప్పట. ఇక్కడే ఉండి చావండి, చచ్చాకే వస్తాను. పదండి. ఒరే శ్రీరామ్, వెళ్ళిపోకండ్రా, వెళ్ళిపోకండ్రా. రెక్కలు చెక్క పచ్చులు, గడ్డలు చెక్క పెట్లు పోతారే. పోనీ పోనీ